డయాబెటీస్, ఆటిజం, థైరాయిడ్, పీసీఓడీకు శాశ్వత పరిష్కారం. హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్తే, నేను విజయ్. దేశంలోనే అతి ముఖ్యమైన ప్రధాన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. సో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ దూసుకుపోతుంది. మళ్ళీ రెండోసారి అక్కడ అధికారాన్ని నిలబెట్టుకుంటుంది. భారీ మెజారిటీ వైపుగా ఇప్పుడు ఎన్డీఏ అక్కడ ఉన్నటువంటి మహాయుతి కూటమి దూసుకువెళ్తుంది. సో ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ నెక్స్ట్ టార్గెట్ దక్షిణాదిలోనే ప్రధాన రాష్ట్రంగా, అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి తమిళనాడు మీద కాన్సన్ట్రేట్ చేయబోతుందా? సో పవన్ కళ్యాణ్ సేవల్ని ఎంతవరకు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో ఎలా వినియోగించుకోబోతున్నారు, దీనిపైన విశ్లేషణ చేద్దాం. మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం సార్. మీకు తమిళనాడు పాలిటిక్స్ మీద చాలా స్పష్టమైన అవగాహన ఉంది. మీరు చాలా కాలం పాటు అక్కడ తమిళనాడులో పనిచేశారు. అవును. సో ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు నెక్స్ట్ జరగబోతున్నాయి. అవును. సో తమిళనాడులో డిఎంకే ఇప్పుడు వన్ సైడ్గా ఉంది. ఎవరు కూడా టచ్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏఐడిఎంకే జయలలిత మరణం తర్వాత ఎవరు కూడా అక్కడ ఆ స్థాయిలో ప్రభావం చూపించే నాయకులు లేరు. సో ఇప్పుడు కొత్తగా విజయ్ పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ని బీజేపీ ఎన్డీఏ ఏ విధంగా అక్కడ ఉపయోగించే అవకాశం ఉంది? ఇప్పుడు మీరు మహారాష్ట్ర ఎలక్షన్స్ చూసినారనుకోండి సార్, ఫస్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయిందనమాట. వై నాట్ 175 అన్నటువంటి ఒక ఫీలింగ్ నుంచి 11కి తీసుకొచ్చి కూర్చొని పెట్టి ఆయన ఫస్ట్ కొట్టిన వికెటే బౌండరీ దాటింది. ఆ కాన్ఫిడెన్స్తో బీజేపీ తీసుకెళ్ళి ఇప్పుడు మహారాష్ట్రలో పెట్టడం జరిగింది. ఈవెన్ మహారాష్ట్రలో కూడా ఇప్పుడు మీరు చూసినారంటే వ్యత్యాసం ఆల్మోస్ట్ 100కి పైన ఉంది. 120 దాటేసింది అపోజిషన్కి. సో పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్టు అక్కడ అంతో ఇంతో ఖచ్చితంగా ఉంది. అంతో ఇంతో కదా, ఎక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకటి హిందూ ధర్మం గురించి మాట్లాడి ఈ శతాబ్దపు ఛత్రపతిలాగా వాళ్ళకి కనెక్ట్ అవ్వడం ఒక పాయింట్. తెలుగు వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి తెలుగు వాళ్ళందరినీ ఒక పాయింట్ మీద తీసుకొచ్చి తెలుగు వాళ్ళు ఉన్న దగ్గర అంతా బీజేపీ ఇప్పుడు దూసుకుపోతుంది. ఇప్పుడు మీరు హ్యూమన్ సైకాలజీ మీరు చూసినారంటే తమిళనాడు గురించి తీసుకున్నా. తమిళనాడులో కొంచెం ఆర్థోడాక్స్ జనాలు, బట్ స్టిల్ ఇంచుమించు 3 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు తమిళనాడులో. చెన్నై మహానగరం కావచ్చు, తిరువళ్ళూరు, చెంగల్పట్టు, అవును, మన పరిసర తిరుత్తని, ఇవన్నీ జిల్లాలంతా కూడా అటు పక్క చూస్తే కోయంబత్తూరులో కూడా తెలుగు కమ్యూనిటీ ఎక్కువ ఉన్నటువంటి ఇది. మదురైలో కూడా ఎప్పుడో సెటిల్ అయిన తెలుగు వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు చూసినారంటే తమిళనాడు మొత్తం మీద తెలుగు మూలాలు ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారనమాట. ఇప్పటికీ కూడా అక్కడ శాసనసభలో తెలుగు మాట్లాడే చాలా మంది ఉంటారు. చాలా మంది ఉంటారు. ఒక చెన్నైలోనే 16 కాన్స్టిట్యూయెన్స్ కంప్లీట్ తెలుగు వాళ్ళు ఉన్నారని వినపడ్డాం మేము అక్కడ. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మీరు అక్కడున్న ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు. అక్కడ తెలుగు వాళ్ళు గమనిస్తుంటారు, తమిళ వాళ్ళు గమనిస్తుంటారు. ఎందుకంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పోయి అక్కడ ఒక తంది ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడము, అక్కడున్న డిప్యూటీ సీఎం ఈయన ఒక కామెంట్ చేయడము, ఉదయనిధి స్టాలిన్, తర్వాత విజయ్ గారు పార్టీ పెట్టడము, ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఖచ్చితంగా చూపు ఉంటుంది అక్కడ. విజయ్ గారు కూడా ఒక రకంగా పవన్ కళ్యాణ్ లాగా ఆయన స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అవును. ఎందుకంటే అవసరమైతే పొత్తులకు పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఆయన ఓపెన్గా చెప్పినాడు. ఏంటంటే మీరందరూ నన్ను సింగిల్గా గెలిపిస్తారు, అయినప్పటికీ మన ఐడియాలజీ నచ్చి వచ్చిన వాళ్ళనే ఖచ్చితంగా మనం చేర్చుకుంటామంటారు అన్నాడు. ఆడ ఇంకొక పాయింట్ ఆయన ఏం చెప్పినాడంటే, సార్ మామూలుగా డిఎంకే ఎంతసేపు పెట్టినా దేవుడు లేడు, సనాతన ధర్మం లేదనేసి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ విజయ్ గారు చాలా తెలివిగా పెరియారు ఆలోచన విధానాన్ని తీసుకుంటూనే, పెరియారు దేవుడు లేడు అన్న మాటతో మాకు సంబంధం లేదు, దేవుడు ఉన్నాడని మేము నమ్ముతాము, ఎవరి దేవుని వాళ్ళు నాస్తికవాదానికి దూరంగా ఉంటామని చెప్పి చెప్పడం ద్వారా అక్కడున్న హిందువులందరికీ కనెక్ట్ అయ్యే ఒక ప్రయత్నం విజయ్ గారు చేసినారు. వన్ రీజన్ ఏంటంటే విజయ్ గారు బై బర్త్ క్రిస్టియన్ కాబట్టి. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో పోయిన తర్వాత అక్కడ వచ్చిన ఫలితాలని తమిళనాడు కూడా ఖచ్చితంగా గమనిస్తుంది. ముఖ్యంగా డిఎంకే 100% గమనిస్తుంటుంది, కాంగ్రెస్ గమనిస్తుంటుంది. ఎంత లేదన్నా ఇప్పుడు అక్కడ కూడా అన్ఇమాజినబుల్ హవా నడిచింది ఇప్పుడు మహారాష్ట్రలో. ఇప్పుడు ఇదే ఊపుతో ఈయన రేపు అంటే 2026 గట్టిగా కొడితే ఇంకొక సంవత్సరం 2 నెలలు, సంవత్సరం 3 నెలలు ఉందన్నమాట. క్యాంపెయినింగ్ స్టార్ట్ అయిపోతుంది మనకి ఇంకొక 5-6 నెలల్లో. వాతావరణం కనిపిస్తుంది. ఇదే ఊపుతో పవన్ కళ్యాణ్ గారు అక్కడ అడుగు పెట్టినారనుకోండి, ఇంకొక గ్రేట్ అడ్వాంటేజ్, మరాఠీ అన్న కొంత తెలిసి ఈయనకి అక్కడ పోతే తమిళ పూర్తిగా మాట్లాడతాడు. ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా అక్కడే ఉండింది, గతంలో అక్కడే ఉండింది. ఈయన నెల్లూరు వాస్తవుడు అయినందువల్ల, నెల్లూరు పెరగడం వల్ల డిస్ట్రిక్ట్ వచ్చేసి బార్డర్ డిస్ట్రిక్ట్, తమిళ భాష మీద పట్టుంటుంది. వీళ్ళ అన్న వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. సో 2 రకాలుగా ఆయన కలిసి వచ్చింది. తమిళ్ లిటరేచర్ ఎంతో చదివి ఉన్నాడు ఈయన. అక్కడ ఉన్న వాళ్ళ రాజకీయ నాయకులు అందరి జీవితాన్ని అవపోషణ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ తంది టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే అర్థమైంది మనకు అది. ఇప్పుడు ఇదే ఊపులో కనుక తమిళనాడులో ఎంటర్ అయినారు అంటే ఇప్పుడు అక్కడున్న జనాలు కూడా మీరు చూడండి సార్, ఎట్లా అంటే ఒక గాలిలో పోతారు కొన్ని సమయాల్లో. ఇప్పుడు ఇక్కడున్న తెలుగు వాళ్ళందరూ ఒకటైనారు పవన్ కళ్యాణ్ గారు మాటిని.
మనం ఎందుకు అవ్వకూడదు అని ఆలోచన వస్తే దానికి నిదర్శనం రీసెంట్గా తెలుగు సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ అమరావతికి వచ్చి ఆయన కలిసేసిపోయినారు పవన్ కళ్యాణ్ గారిని. కానీ అక్కడ సుబ్రహ్మణ్యం గారు ద్రవిడవాదం ఎక్కువ కనిపిస్తుంది తమిళనాడులో. అవును. కానీ అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఎంతవరకు అక్కడ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది? ద్రవిడవాదం కొంతవరకు చెప్పాలంటే ఇప్పుడు కొంచెం అవుట్డేటెడే సార్. ద్రవిడవాదం ఎవరెవరికి పనికొచ్చింది అంటే జయలలిత గారికి పనికొచ్చింది, ఎంజీఆర్ గారికి పనికొచ్చింది, తర్వాత కరుణానిధి గారికి పనికొచ్చింది. ఆ కరుణానిధి గారి తర్వాత కొంతవరకు ఇప్పుడున్న డిఎంకేకి పనికొచ్చింది, స్టాలిన్కి పనికొచ్చింది. ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడున్న జనరేషన్ మారింది. ఇప్పుడు తమిళనాడులో ఉన్న జనరేషన్ మారింది. ద్రవిడవాదం అంటేనే క్లారిటీ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు. ఆ జనరేషన్ అంటే ద్రవిడవాదం గురించి అవగాహన ఉంది కాబట్టి ఉండింది. సో అది అంతగా వర్కౌట్ కాకపోవచ్చు ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే ఏఐడిఎంకే హార్డ్ కోర్ ఓటర్స్ ఎలాగో అక్కడే ఉంటారు. కొంచెం గోడ మీద పిల్లులాగా ఉండాలి, అటు ఇటు మారేదానికి అవకాశాలు. ఆ గోడ మీద పిల్లుగా ఉన్న ఓటర్స్ డిఎంకేకు పోకుండా ఉండడానికి ఇప్పుడు విజయ్ గారు పార్టీ పెట్టినారు. ఇప్పుడు విజయ్ గారికి స్వతహాగా ఫిల్మ్ స్టార్గా ఆయనకు ఉన్నటువంటి చరిష్మా ఒకటి, ఆయన వచ్చి నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ కొంచెం విజయ్ గారు, అది ఒకటి ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి కనెక్ట్ అయినటువంటి ఒక వ్యక్తి. కొంచెం సిమిలారిటీస్ అలాగే కనిపిస్తాయి ఇద్దరు కూడా. అవును, విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి. అవును, ఇద్దరు కూడా ఒక స్టార్ హీరోలు, స్టార్ ఇమేజ్లో ఉంటుంది. అంటే పవన్ స్ట్రైట్గా ఉంటారు కానీ ఒక జనాలకి మేలు చేయాలా అనే దాంట్లో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఉంటారు. ఆయన సొంత డబ్బులు కూడా ఖర్చు పెడతారు. సో ఇప్పుడు ఆయన రాజకీయాలకు వచ్చినారు కాబట్టి బహుశా విజయ్ గారు కూడా చేస్తారేమో. ఒకప్పుడు చేసినారు, వాళ్ళ ఫ్యాన్స్ సంఘం వచ్చేసి ఒక పెద్ద డ్రైవ్ చేస్తున్నారు పిల్లలకి బుక్స్ ఇవ్వడానికి, పెన్నులు ఇవ్వడానికి. ఇప్పుడు ఇదే ఫ్లేవర్తో ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఊపుతో కానీ తమిళనాడులో ఎంటర్ అయితే మొత్తం మీద మీరు ఒక పాయింట్ చూడాలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 అస్త్రాలు తీసుకొని పోతున్నారు. ఒక బ్రహ్మాస్త్రం, ఒక శివాస్త్రం, ఇంద్రాస్త్రం ఏదో అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఒకటి వచ్చేసి హిందూ ధర్మం, రెండోది వచ్చేసి తెలుగోళ్ళు. అవి 2 మహారాష్ట్రలో వర్కౌట్ అయినాయి ఇప్పుడు. ఇప్పుడు ఇదే ఆలోచనతో తమిళనాడులో ఎంటర్ అయినాడంటే ఖచ్చితంగా తమిళనాడులో తెలుగోళ్ళకి రీసెంట్గా కస్తూరి ఒక రవ్వ గుడ్డగాల్చిన ఎత్తినేయడంతో తెలుగోళ్ళందరూ ఒక రవ్వ సంఘటితం అయిపోయినారు. ఒక్కసారిగా తెలుగు ఫీలింగ్ వచ్చేసింది. మరి ఈ మనిషి తెలుగు కూడా చెప్పింది, అయినా కూడా కేసులు వదలలేదు. అంటే అక్కడ ఉన్నోళ్ళు ఆ విధంగా ఉంటారనమాట తెలుగోళ్ళు. ఇప్పుడు ఆ తెలుగుతనాన్ని తట్టి లేపిందామి, తెలుసో తెలియకో ఎంత లేదని. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లు, కస్తూరి గారి ఇన్సిడెంట్లు, వీళ్ళందరూ తెలుగోళ్ళు అందరూ ఒక లైన్లోకి వచ్చి ఉంటారు, మీటింగ్లు పెట్టుకుంటారు. రేపు మన తెలుగోళ్ళు ఈ మనిషి అవమానించింది అని చెప్పేసి ఆ తెలుగు వాసన మొదలైంది ఒక రవ్వ. సో అందుకే డిఎంకే వెంటనే పోలీసుల ద్వారా అరెస్ట్ చేసింది. ఎక్కడ ప్రమాదం వస్తుందో తెలుగు వాళ్ళ నుంచి అని. అయినప్పటికీ ఒక్కసారిగా తెలుగుతనం తట్టి లేపింది కదా, ఆ తెలుగు అన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పోయి అక్కడ దిగినారంటే ఆ తెలుగు ఫీలింగ్ ఇంకా వస్తుంది. దానికే ఉదాహరణ అక్కడి నుంచి తెలుగు సంఘాలు వచ్చి ఈయన గెలవడం. ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఇప్పుడు విజయ్ గారికి చూసిన, ఏఐడిఎంకేకి చూసిన, పవన్ కళ్యాణ్ గారికి చూసిన, బీజేపీకి చూసిన ఒకరే శత్రువు డిఎంకే. ఇప్పుడు ఆ డిఎంకేలో ఇప్పుడు కూడా లీడర్షిప్ క్రైసిస్ వస్తుంది. విజయ్ గారు ఒక కామెడీ చేసినాడు ఒక మీటింగ్లో, చాలా కామెడీ, చాలా బాగా. అది చిన్నగా వైరల్ అవ్వాలి ఆ డైలాగు. ఏంటంటే ఒక చిన్నపిల్లోడు ఉంటాడు, చిన్నపిల్లోడికి నాన్న కుర్చీ కూర్చోవాలని ఆశ ఉంటుంది, ఉదయనిధి స్టాలిన్ నాన్న షర్ట్ వేసుకోవాలని ఆశ ఉంటుంది, నాన్న గడియారం పెట్టుకోవాలని ఆశ ఉంటుంది. కానీ ఆ చిన్నపిల్లడికి తెలియని విషయం ఏంటంటే నాన్న కుర్చీలో ఈ కుర్రాడు కూర్చుంటే బాగుండదని, నాన్న షర్ట్ వేసుకుంటే దొడదలని ఉంటుందని, అది వాచ్ చేసుకుంటే అది ఫిట్ కాదని ఆ కుర్రాడికి తెలియదు. కానీ అవన్నీ అతనికి సంబంధం లేదు. కారణం ఏంటంటే మా నాన్న, సో మా నాన్నది నేను వేసేసుకుంటా, మా నాన్న కుర్చీ అంటే నాది అనే ఆలోచనలో ఉన్నాడని చెప్పేసి ఉదయానిధి స్టాలిన్ని డైరెక్ట్గా టార్గెట్ చేసి ఆయన చేసినటువంటి ఒక డైలాగు భయంకరంగా వైరల్ అయింది. అది ఫస్ట్ అయితే మంత్రివర్గంలో తీసుకోలేదు, ఎమ్మెల్యే గెలిచిన వెంటనే కొన్ని రోజులు పక్కన పెట్టారు. ఆ తర్వాత నేరుగా తీసుకొని ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేశారు. అవును, అంటే ఇంక వాళ్ళ పార్టీ కాబట్టి ఇస్తారనుకోండి. ఇప్పుడు ఈ సమయంలో ఒక పక్క విజయ్ గారి పవరు, ఆయనకి స్టార్ ఇమేజ్ ఓ రేంజ్లో ఉంది. డిఎంకే మీద ఫ్రస్ట్రేషన్ కూడా ఉంది అక్కడ ఉంది జనాలకి. రీసెంట్గా డిఫెండర్ కార్లు కొని కూడా ఏదో ఒక పెద్ద స్కామ్లో ఇరుక్కున్నారు వాళ్ళు. ఇప్పుడు దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా పోయి జాయిన్ అయినారు అనుకోండి విజయ్ గారితో. ఒకవేళ బీజేపీ ఇది మీరు చెప్పేది, బీజేపీ లాస్ట్ టైం ఎన్నికల్లో బీజేపీ అక్కడ సపరేట్ గా పోయినారు. అవును. సో ఇప్పుడు అన్నా డిఎంకే బీజేపీ కలిసే పరిస్థితి లేదంటారా మళ్ళీ? ఇప్పుడు ఒకవేళ సార్ ఇప్పుడు 2 రకాలు. ఇప్పుడు ఒకవేళ అన్నా డిఎంకే ప్రభావం పెద్దగా ఉండే అవకాశం లేదు. పన్నీర్ సెల్వం, పళనిస్వామిని అక్కడ పట్టించుకునే పరిస్థితి. ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికే పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పంపించినారు సార్. ఓకే, ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోయింది. అంతకుముందు ఉన్నది 2 ప్రధాన పార్టీలు, డిఎంకే, అన్నా డిఎంకే. వేరే పార్టీ లేదు విజయ్ గారు చెప్పేంత వరకు. చిన్న చిన్న పార్టీలోనే పెద్ద ప్రభావితం. కమల్ హాసన్ గారి పార్టీని కూడా పెద్ద పట్టించుకోలేదు, ప్రభావితం చేయవు. విజయకాంత్ గారి పార్టీ గతంలో ఉన్నది కానీ రీసెంట్ గా పోయిన తర్వాత పెద్దగా లేదు. అది ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు కానీ అన్ని దగ్గర పోటీ చేసినారు కదా, గెలవలేదు వాళ్ళు.
ఇప్పుడు ఆ పార్టీ కూడా విజయ్ కలుస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోయిందే గ్యాప్ ఉన్న ఏఐడిఎంకేని ఫిల్ చేయడానికి. ఇప్పుడు దానితో పాటు ఖచ్చితంగా ఈయన శత్రువు కూడా, విజయ్ గారి శత్రువు కూడా డిఎంకే. ఇప్పుడు ఖచ్చితంగా విజయ్ గారు ఏఐడిఎంకే ఒకటి అయిందంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ విజయ్ గారితో కలిసినట్టే. వీళ్ళందరూ కలిసి పోయినారంటే పవన్ కళ్యాణ్ గారి చరిష్మా మళ్ళా వర్కౌట్ అయ్యి అక్కడున్న విజయ్ గారి చరిష్మా మళ్ళా వర్కౌట్ అయితే ఖచ్చితంగా డిఎంకేని నేల గర్పిస్తారు. సో డిఎంకేకి పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ వైరుధ్యం నడుస్తుంది అనుకోవచ్చు. ఎప్పటి నుంచో డైరెక్ట్ గా టార్గెట్ చేశారు కాబట్టి వాళ్ళే ఈయన గెలుక్కున్నారు సార్ లోపలికి. ఏమన్నా అవసరం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడితే సైలెంట్గా ఉండకుండా వెయిట్ అండ్ సీ అన్నాడు ఆ క్యాండిడేట్. వయసులో ఏమి అంటే వయసు లేదు కదా, చిన్న వయసు అన్నాడు, చిన్న వయసు కదా, ఆవేశం ఉంటుంది కదా, అలా అన్నాడు. ఈయన పవన్ కళ్యాణ్ గారు ఆ దెబ్బతో పోయి అక్కడ కూర్చున్నాడు. విజయ్ గారు స్టార్ట్ అయినారు. ఖచ్చితంగా డిఎంకే పెద్ద దెబ్బ పడుతుంది సార్, నో డౌట్. ఈ ఊపు కూడా అక్కడ ప్రజల మైండ్ సెట్ని ప్రభావితం 100% చేస్తుంది. అరే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోతే హిందూ ధర్మం అని చెప్పి మన తెలుగోళ్ళ గురించి మాట్లాడితే అక్కడ బీజేపీ వచ్చింది, అక్కడ తెలుగోళ్ళు అందరూ ఒకటైనారు, మన తెలుగోళ్ళు ఎందుకు ఒకటి కాకూడదు అని ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాలని శాసించే స్థాయికి తెలుగోళ్ళు అక్కడ తయారవుతారు. దానికి నాయకత్వం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వహిస్తారు. దాని వెనకాల బీజేపీ ఉంటుంది. ఈ ఇన్ఫ్లుయెన్స్ చూసినట్టంటే విజయ్ గారు కూడా వీళ్ళతో కలిసేదానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ ఒకటైనారంటే విజయ్ గారు కూడా గెలవాలి కదా. ఇప్పుడు ఆయన ఒంటరిగా పోతే నేను గెలవలేను అనుకున్నాడంటే ఖచ్చితంగా డిఎంకేతో కలవడు. సో వైసీపీకి వ్యతిరేకంగా అంటే వ్యతిరేక ఓటు చీలకుండా ఏ విధంగా అయితే ఏపీలో అక్కడ డిఎంకే వ్యతిరేక కూటమి చీలకుండా ఖచ్చితంగా బీజేపీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా బీజేపీ విజయ్ పార్టీ ఏఐడిఎంకే ఈ మూడు కలుస్తాయంట. అవి మూడు కలిసినాయంటే ఖచ్చితంగా డిఎంకేకి అడ్రస్ ఉండదు. దానికి ఇప్పుడు స్టాలిన్ గారు కూడా వయసు అయిపోయింది. ఈ ఉదయనిధి స్టాలిన్ అంత గొప్పగా ఓన్ చేసుకోరు. ఉదయనిధి స్టాలిన్ ఒక పక్క నిలబడి ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ పవన్ కళ్యాణ్ గారు ఏఐడిఎంకే బ్యాక్ నుంచి బీజేపీ సపోర్టు ఎక్కడ తట్టుకోగలరు సార్ వాళ్ళు? ఛాన్స్ లేదు. నేరుగా జనసేన అక్కడ పోటీ చేసే పరిస్థితి ఉందంటారా? జనసేన పోటీ చేయకపోవచ్చు సార్, ఎందుకంటే జనసేన పోటీ చేస్తే మన ఓట్లు చెల్తాయి. ఓకే, సో జనసేన పోటీ చేయకపోవచ్చు. సో పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ అనేది అక్కడ పోటీ చేసే పరిస్థితి ఉంటుంది. ఉంటుంది. ఒకవేళ బీజేపీ డైరెక్ట్గా పోటీ చేయకపోయినా కూడా, ఎందుకంటే కొన్ని ప్రజల రెస్పాన్స్ చూసి ఒకవేళ ప్రజలు కానీ బీజేపీని ప్రజలు ఒక వ్యతిరేకిస్తారు. అక్కడ సౌత్ సైడ్ తక్కువ ఏపీ అది గమనించిందంటే బీజేపీ వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా సార్, ఆ రిపోర్ట్స్ అంతా తెప్పించుకుంటారు. అది గమనించినారంటే ఏం చేస్తారు, బీజేపీ బ్యాక్ ఎండ్ లో చేరుతుంది. బ్యాక్ ఎండ్ లో ఉండి విజయ్ పార్టీని పవన్ కళ్యాణ్ గారి ముందు ఏఐడిఎంకే కలుపుతుంది. వీళ్ళు ముగ్గురు కలిసారంటే డిఎంకేని దెబ్బేస్తారు గ్యారంటీగా. సో పవన్ కళ్యాణ్ కూడా ఒక రకంగా ఆయన కూడా వెనకుండి ఈ రెండు పార్టీలు ముందుకు తీసుకు ఒక రకంగా కాదు సార్, హీ విల్ బికమ్ ఇన్స్ట్రుమెంటల్ అక్కడ. ఓకే, ఖచ్చితంగా ఇప్పుడు ఎట్టయితే మహారాష్ట్రలో ఆయన ఇంపాక్ట్ చూపించినాడో అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు అనుకుందాం, ఏఐడిఎంకే సపరేట్గా పోటీ చేసింది, విజయ్ గారు సపరేట్గా పోటీ చేసినారు, డిఎంకే సపరేట్ పోటీ చేసినారు, మన ముగ్గురులో హంగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓట్లు చీలిపోతాయి. ఎందుకంటే అది డిఎంకేకి అడ్వాంటేజ్గా మారుతుంది. డిఎంకేకి అడ్వాంటేజ్గా మారుతుంది. అది గమనించినారు వీళ్ళు. అందుకే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎంటర్ అయినారు. సో విజయ్కు కూడా వేరే ఆప్షన్ లేదు, వీళ్ళతో కలుపుకొని పోవడమే ఉత్తమం. లేకపోతే మళ్ళీ విజయ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు లాగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ విజయ్ గారు ఇలా కలుపుకొని పోతే ఖచ్చితంగా విజయ్ చీఫ్ మినిస్టర్ దానికి అవకాశాలు అన్ని రకాలుగా ఉంటాయి. ఎందుకంటే విజయ్ని చీఫ్ మినిస్టర్ పెడతారు అక్కడ. ఎందుకంటే ఏఐడిఎంకేలో ఒకవేళ అనుభవం ఉన్నప్పటికీ వాళ్ళకి మిగతా సంబంధించిన పోర్ట్ఫోలియోలు ఇచ్చి విజయ్కి చరిష్మా ఉంది కాబట్టి, ఫ్యాన్ బేస్ ఉంది, చరిష్మా ఉంది కాబట్టి ఆయన్ని అక్కడ సీఎం క్యాండిడేట్గా పెడతారు. వాళ్ళని ఎదిరించాలంటే వీళ్ళు ముగ్గురు కలవాలి. చూద్దాం సుబ్రహ్మణ్యం గారు, మీరు అన్నట్టుగా రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఏ విధంగా తమిళనాడులో మారుతాయో చూద్దాం. థ్యాంక్ యూ అండి. సో సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నట్టుగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ వల్ల ఏ విధంగా ప్రభావితమయ్యాయో, ముఖ్యంగా ఆయన అక్కడ ప్రచారం చేసిన తరువాత అక్కడికి వచ్చినటువంటి ఫలితాలను బట్టి చూస్తే ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో కూడా వచ్చే తమిళనాడు ఎన్నికల్లో చాలా కీలకంగా పవన్ కళ్యాణ్ని అక్కడ ఉపయోగించే అవకాశం ఉంది బీజేపీ. ముఖ్యంగా బీజేపీ వెనక ఉండి పవన్ కళ్యాణ్ ద్వారా విజయ్ పార్టీ, అదేవిధంగా అన్నా డిఎంకే పార్టీ మూడు కూడా కూటమి కట్టే అవకాశం ఉంది. డిఎంకే వ్యతిరేక ఓటుని చెల్లనివ్వకుండా ఖచ్చితంగా అక్కడ ఈ పార్టీలు కలిసే అవకాశం ఉన్నట్టుగా సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు. చూద్దాం మరి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.